జీవితాన్ని నేను తొంగి చూసుకుంటే నేను ఒక సామాన్యంగా ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకొని బ్రతకాలని ఆశపడ్డా. కానీ నా ప్రభు ఒక పరిచారకుడిగా ఉన్నప్పుడే రొంపిచెర్ల ఉపవాస కూటంలో ఆరాధన జరుగుతూ ఉంటే ఆ తండ్రి సన్నిధిలో ఉంటే 2 చేతులు ఆ బ్యానరు, ఆ 2 చేతులు కాలుతా వచ్చి నా మీద నా స్నేహితుడి మీద ఉంచి ఆ తర్వాత ఒకటై అవతల ఆ దర్శనం చూస్తున్న యవనస్తుడు గారి దగ్గర పోయి ఆమెను తాకినప్పుడు నా వల్ల కాదనుకుంది ఆమె. నా ప్రభు అగ్ని వంటి అభిషేకాన్ని నాకు మా పరిచారకుడిగా ఉన్నప్పుడు ఇచ్చాడు. 2018లో దేవుడు నీలో ఉంటాడన్నాడని ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం ఉంటుంది. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసం అని. అలాగనే పావురం ఆకారంలో అలా పైనుంచి ఇట్లా లోపలికి వచ్చి ఇక్కడ పావురం ఆకారంలో నాలో ఉన్నాడు. ఏంది ఇలా ఎన్నంటే 1, 2 ఎన్నో. భూమి మీద ఏది బంధిస్తావో అది బంధిస్తాను పరలోకంలో. మత్తయి 16:18-19 ప్రకారం ఏలియా వంటి అభిషేకాన్ని అని ఇలా అన్ని జనుల మధ్య అపోస్తులత్వమని, ప్రవక్త పరిచర్య, సంస్కరణ పని అని, అందరూ సంపూర్ణులు చేయబడాలని, సేవక గణమని, పుస్తక రచన, పాటల రచన అని ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎక్కడ బలిపీఠానికి పరిమితం నా బ్రతుకు అనుకున్నాను. కానీ నా ప్రభు అంత కృపనిచ్చాడు. నీకు కూడా ఇస్తాడు.